మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర. ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ వీటి గురించి మీరు ఈ మధ్యన బాగా వింటూ ఉన్నారు కదా! సో, ఇంతకుముందు ఒక వయసు మళ్ళిన వాళ్ళకి మాత్రం వచ్చేది. ఇప్పుడు వయసులో ఉన్న వారికి దాదాపుగా 25 ఇయర్స్ దాటిన వాళ్ళకి గూడా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఇవనేది సర్వసాధారణం అయిపోతుంది. మరి ఇంత ఎర్లీ స్టేజ్‌లో ఎందుకు కీళ్ళవాతాలనేవి వస్తున్నాయి? దీనికి గల కారణాలేంటి? వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయభాస్కర్ గారు. మరి విజయభాస్కర్ గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఈ మధ్య కాలంలో ఒక 20 ఇయర్స్ అమ్మాయిలో కూడా నేను చూసాను సార్. సో, అంత చిన్న వయసులోనే కీళ్ళవాతం రావడం అనేది ఏంటి సార్? అసలు ఏమవుతుంది? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఆర్థరైటిస్ అనేది కీళ్ళు ఒక ఎముక ఇంకొక ఎముక జాయింట్ అయ్యే పొజిషన్ని మనం కీలు ఆర్ జాయింట్ అంటాం. ఈ జాయింట్లో ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక ఇన్ఫెక్షనే కావచ్చు, లేకపోతే రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ యొక్క డిరైల్మెంట్ కావచ్చు, ఇంకా మనకు ట్రామా అనుకోండి దెబ్బల వలన కావచ్చు, లేకపోతే క్యాన్సర్ వలన కానీ, గడ్డలు ఉండటం వలన కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్ వలన కానీ మనకు ఈ కీళ్ళవాతం అనేది కామన్గా చూస్తాం. కీళ్ళవాతం అంటే ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అంటే అంటే జాయింట్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే తెలుగులో చెప్పుకోవడానికి ఉత్తేజం. ఉత్తేజం అంటే ఆ కీలు యొక్క వాపు రావడం, నొప్పి పెరగడం, ఎర్రబడ్డం, మూమెంట్ లేకపోవడం, ఆ రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉండడం, దీన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఇంగ్లీష్లో ఇన్ఫ్లమేషన్కి మీనింగ్ ఈ 4: ఒకటి వాపు, నొప్పి, మూమెంట్ రిస్ట్రిక్ట్ అవ్వడం, ఎర్రబడ్డం. ఇలాంటి 4 లక్షణాలు ఉన్నదాన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఆర్థరైటిస్ అంటే కీళ్ళ యొక్క ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో కీళ్ళవాతంలో మనకు చాలా రకాలు ఉంటాయి. మనకు కోల్డ్ ఆర్థరైటిస్ ఉంటుంది, హాట్ ఆర్థరైటిస్ ఉంటుంది. సో ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్ చిన్నపిల్లల్లో. ఈ చిన్నపిల్లల్లో కీళ్ళవాతం ఏంటి సార్ అనేది మీకు చాలా మా ఎక్స్పీరియన్స్లో కూడా చాలా తక్కువ కేసెస్ మనం చూస్తాం. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళ జీన్స్ ప్రకారం వాళ్ళ పేరెంట్స్, ముత్తాతలు, తాతల దగ్గర నుంచి ఒక జీన్ అనేది వస్తుంది. దాన్నే హెరిడిటరీ అంటాం. హెరిడిటరీ అంటే పుట్టుకతోటి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వ్యాప్తి చెందే ప్రమాదం. దాన్ని జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లు అంటే చిన్న పిల్లల్లో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి. సో ఇది వాళ్ళ తల్లిదండ్రులతో కానీ, వాళ్ళ తాత ముత్తాతలతో కానీ, 2 ఫ్యామిలీస్లో ఏ జీన్స్ నుంచి అయినా రావచ్చు. జెనెటిక్ లేదంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని కూడా అంటారు. అది నెక్స్ట్ జీన్స్ పరంగా ఇలా వస్తుంది. అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది మనకు కామన్గా ఈ లేట్ ఏజ్లో వచ్చేదాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్గా భావించవచ్చు. ఇలా జీన్స్ వచ్చి జెనెటిక్గా ఫ్యామిలీ నుంచి వచ్చేది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజే. అదొక కారణం. అయితే కొంతమందికి 20-30 ఏళ్ళ తర్వాత కూడా వస్తుంది. సో దానివల్ల కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్ వలన కూడా మనకు ఈ కీళ్ళవాతం వస్తుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సంబంధించిన విషయంలో మనకు చిన్నపిల్లలలో వ్యాధి డెవలప్ అయ్యి అది జీవితాంతం నరకం చూపెడుతుంది. అలాంటి వ్యాధి మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో ఈ ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉన్నాయి. ట్రొమాటిక్ దెబ్బ తగలటం వలన జాయింట్ డ్యామేజ్ అయ్యి ఆర్థరైటిస్ రావచ్చు. ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వలన కూడా, లేకపోతే మనం కోవిడ్ టైంలో వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కీళ్ళ నొప్పులు అన్నాము, చికెన్ గున్యా వలన కీళ్ళ నొప్పులు అంటున్నాం. ఈ వైరస్ కూడా మన కీళ్ళల్లో ఉండే ఫ్లూయిడ్ డ్యామేజ్ అయ్యి, ఫ్లూయిడ్ ఇన్ఫెక్ట్ అయ్యి మనకి ఆర్థరైటిస్ రావచ్చు. మూడోది ట్యూబర్క్లోసిస్, టీబీ బీమారి, ఊపిరితిత్తులకు సంబంధించిన టీబీ బీమారితో కూడా మనకు కీళ్ళవాతం రావచ్చు. దాన్ని ట్యూబర్క్లోసిస్ ఆర్థరైటిస్ అంటాం. తర్వాత మనకు డీజనరేటివ్ కామన్గా చూస్తాం. అంటే డీజనరేటివ్ అంటే మనము ఒక మోటార్ సైకిల్ ఉంటుంది, దానికి ఇంజన్లో బేరింగ్ ఉంటుంది. సపోజ్ ఒక మోటార్ సైకిల్ మీద ఇద్దరు ప్రయాణం చేస్తే దాని లైఫ్ 15 to 20 ఇయర్స్ ఉండొచ్చు. అదే మోటార్ సైకిల్ 3 ప్రయాణం చేస్తారనుకోండి, దాని లైఫ్ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకు? బరువు ఎక్కువగా ఆ వెహికల్ మీద పడ్డప్పుడు ఒకటి. రెండోది అది ఎక్కువ సంవత్సరాలు పనిచేసినప్పుడు వేర్ అండ్ టియర్ తోటి కూడా అరిగిపోతుంది బేరింగ్ ఇంజన్లో. అలాగే మన బాడీలో వేర్ అండ్ టియర్ అనేది 35-40 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అవుతుంది. 40 ఏళ్ళకు 50 ఏళ్ళకు మనకు వేర్ అండ్ టియర్ స్టార్ట్ అయిపోతుంది. 30 ఏళ్ళ వరకు మనం హ్యాపీగా ఉంటాం. 35-40 ఏళ్ళ తర్వాత మన నడక, మన వృత్తి వలన
మన కీళ్ళు అరిగిపోయే ప్రమాదం స్టార్ట్ అవుతుంది ఒకటి. రెండోది ఒబేసిటీ. ఎక్కువగా ఒబేజ్ ఉన్న వాళ్ళల్లో ఈ కీళ్ళు అరిగే వ్యాధి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు కారణాలే కాకుండా విటమిన్ డి, కాల్షియం బోన్లో తక్కువ ఉన్నప్పుడు, మెగ్నీషియం, మినరల్స్ తక్కువ ఉన్నప్పుడు, న్యూట్రిషన్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఎముక యొక్క సాంద్రత అంటే మినరల్ కెపాసిటీ తగ్గినప్పుడు కూడా మెత్తబడుతుంది ఎముక. అప్పుడు కూడా అరిగే ప్రమాదం ఉంటుంది. ఇంజురీ, దెబ్బ తగలడం వల్ల కూడా మనకు అరిగే ప్రమాదం ఉంటుంది. సో ఇలా రకరకాల కీలవాతం ఉంటుంది కాబట్టి ఈ రకాల కీలవాతాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ కీలవాతాలు మహిళలను ఎక్కువగా చూడడానికి కారణం ఏంటంటారు? యూజువల్గా అబోవ్ 45 ఏజ్, బిలో 45 ఏజ్ మహిళలలో వచ్చే వ్యాధి అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటుంది, గౌటీ ఆర్థరైటిస్ ఉంటుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్. అవి కూడా రెగ్యులర్గా ఉండవు. ఇవి ఒక కారణాలు ఉంటాయి. విటమిన్ డి, కాల్షియము 40 ఏళ్ళ తర్వాత పోస్ట్ మినోపాజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఆ ఏజ్లో వాళ్ళకు విటమిన్ డి, కాల్షియం కూడా తక్కువ ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మినోపాజు అండ్ కాల్షియం, విటమిన్ డి3 తక్కువ ఉండటం వలన బోన్ మెత్తబడడం, మళ్ళీ అందులో ఒబేసిటీ ఉంటుంది. చాలా వరకు ఆడవాళ్ళలో ఒబేసిటీ ఉంటుంది. వాళ్ళు ఇంట్లో చేసే పనుల వలన కూడా ఓవర్ యూజ్ అవుతాయి జాయింట్స్. ఇవన్నిటి కారణాల వలన కూడా ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 45-50 వాళ్ళకి ఈ యొక్క డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే వాళ్ళు 55-60కి వచ్చేసరికి మోకాళ్ళల్లో వాపులు రావడం, నొప్పులు రావడం, అరిగిపోవడం, నడవలేని పరిస్థితిలో ఉండడం. సో ఇవన్నీ ఆడవాళ్ళల్లో ఈ ఏజ్లో, ఈ 45-50 ఏజ్లో మనం ఎక్కువ శాతం ఈ డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది చూస్తాం. ఇక సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది కొంత స్కిన్ ఇమ్యూన్ డిజీజ్ సంబంధించిందండి. గౌటీ ఆర్థరైటిస్ అన్నది మన బాడీలలో జాయింట్స్, స్పెషల్లీ పాదంలోని బొటనవేలు జాయింట్లో మనకు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మనకు స్టాగ్నేట్ అవుతాయి, అందులో చేరుతాయి. అది ఇన్ఫ్లేమ్ చేస్తుంది అనమాట. వాటి వలన కూడా మనకు ఆర్థరైటిస్ రావచ్చు. ట్యూబర్కులోసిస్ అనేది ఇందాక చెప్పుకున్నట్టు ఊపిరితిత్తుల్లో ఉండే టీబీ యొక్క బ్యాక్టీరియా కణాలు పోయి మన బాడీలో ఎక్కడా ఎముకల మీద కూడా మనం ఎఫెక్ట్ పడవచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే సపోజ్ ఒక కుర్రాడు చెట్టు మీదకి వెళ్ళి పడ్డాడు, కింద పడ్డ తర్వాత మోకాలు వాపు వస్తుంది, ఉబ్బిపోతుంది, రక్తం గడ్డ చేరుతుంది, వాడు చెప్పడు, నెగ్లెక్ట్ చేస్తారు, అది సెప్టిక్గా తయారైపోయి ఆ లోపల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దాన్నే సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాం. చిన్నపిల్లలు ఎక్కువ చూస్తాం. సో దానివల్ల కూడా మనకు ఆర్థరైటిస్ రావచ్చు. లేదంటే ఫ్రాక్చర్ అయినప్పుడు మనకు బ్యాక్టీరియా చేరి కూడా అది జాయింట్లలో ఇన్ఫెక్షన్ రావచ్చు. సో ఇలాంటి ఎన్నో రకాల కీలవాతంలో మనం చెప్పుకోవడానికి వీలు ఉంటుంది. అందులో కామన్గా మనము ఈ సెప్టిక్ ఆర్థరైటిస్ మనం చూస్తూ ఉంటాం. ఈ డీజనరేటివ్ ఆర్థరైటిస్ అయితే వెరీ కామన్గా చూస్తూ ఉంటాం. సో వీటి యొక్క డయాగ్నోసిస్ ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ, అలాగే కొన్ని రక్త పరీక్షల ద్వారా మనం తెలుసుకుంటాం. డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ తెలుసుకుంటాం. దేనికి వీలైనట్టు దానికి, అన్నిటికీ సర్జరీ అవసరం ఉండదు, కొన్నిటికే సర్జరీ అవసరం ఉంటుంది, కొన్నిటికి మెడికల్ వైద్యం కూడా ఇవ్వడం వల్ల మనం సరి చేయొచ్చు. రైట్ సార్. అండ్ ఒక్కసారి ఇది వచ్చిన తర్వాత రివర్సిబుల్ అవుతుందంటారా? ఆర్థరైటిస్లో స్పెసిఫిక్గా సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, లేదా గౌటీ ఆర్థరైటిస్ కానీ, సమ్టైమ్స్ ఈవెన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా తక్కువ పర్సంటేజ్ రివర్సిబుల్ అవుతుంది. కానీ చాలా వరకు అది దీర్ఘకాల వ్యాధులు. ఈ కీళ్ళవాతం అనేది ఇక ట్రొమాటిక్లో ఆ డిపెండ్ ఆఫ్ డ్యామేజ్ని బట్టి చెప్పకూడదు వెదర్ రివర్సిబుల్ అవుతా కాదా. కొన్ని ట్రొమాటిక్ ఆర్థరైటిస్లో రివర్సిబుల్ అవ్వచ్చు, కొన్ని ట్రొమాటిక్ ఆర్థరైటిస్లో రివర్సిబుల్ కాదు. సో డీజనరేటివ్ ఆర్థరైటిస్లో రివర్సల్ కన్నా కరెక్షన్ చేయొచ్చు. సో మనం ఇంజెక్షన్స్, మాత్రలు ఇచ్చి కరెక్షన్ చేయొచ్చు, లేదా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసి కరెక్షన్ చేయొచ్చు. సో ఇలా ఏ వ్యాధికి సంబంధించిన ఇర్రివర్సిబుల్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. వైద్యపరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ సార్. చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.